ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము పిల్లలకి లంచ్ బాక్స్లోకి తెల్ల గల్జేరు కూర చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? కూర ఇది మంచి చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా ఆకులు దింపి పెట్టుకోవాలి. లేతగా దొరుకుతుంది. ఇప్పుడు వర్షాలు పడగానే అసలు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. నేను ఇది ఊరు నుంచి తెప్పించుకున్నాను చెట్లతో సహా. అయితే ఇవి నేను కుండీలో నాటుదాం అనుకుంటున్నాను. ఇట్లనే ఉంచేసి మంచి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ తెల్ల గల్జేరు కూర అన్నిటికన్నా ఎక్కువ పసరుగా ఉంటుంది. అందుకని ఇది ఖచ్చితంగా ఒకసారి కొంచెం ఉడికించుకోవాలి. నేను బాగా సాల్ట్ వేసి వాష్ చేసుకుంటున్నాను. నేను పొయ్యి మీద వాటర్ పెట్టేసి వాటర్లో వేసేసాను. కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ ఆకుకూర కొంచెం ఉడికేలోగా మనం కొంచెం 1 కప్పు పెసరపప్పు నానబెట్టాము. అలానే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర మనం కొట్టేసి పెట్టుకుందాము. ఇలా ఉడికింది, సరిపోతుంది. ఇక వాటర్ చూడు గ్రీన్గా అయిపోయినాయి. పొయ్యి మీద ఇంకో పాన్ ఈ వాటర్ అంతా గ్రీన్గా వెళ్ళిపోతుంది చూడండి వాటర్. ఇందులో ఎక్కువ పసరు ఉంటుంది అన్ని ఆకుకూరల కన్నా. నేను పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది. మనం ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీకి. కొంచెం ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుందాం. మనం కడిగి పెట్టిన పెసరపప్పు తీసుకున్నాం. ఇప్పుడు మనం పెసరపప్పు ఎక్కువసేపు నాననేయలేదు. ఒక 2 మినిట్స్ అట్లా కడిగి ఉంచేసి వెంటనే వేసుకోవాలి. అప్పుడు పప్పు ఇట్లా పలుపులుగా ఉంటుంది, లేదంటే పప్పు మెత్తగా అయిపోతుంది. కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు తడిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కొట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, జీలకర్ర, అది ఎల్లిపాయలు, అంటే కచ్చపచ్చగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఒకసారి ఇది కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, ఒకసారి ఇలా గట్టిగా పెట్టుకొని ఇందులో వేసేసుకోవడము. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ నేను ఆకుకూరలో సాల్ట్ వేసి కడిగిన కదా, మళ్ళీ ఆకుకూరలో కొంచెం సాల్ట్ కూడా ఉంటుంది, అందుకని కొంచెం చూసి వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేస్తాం. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాం. ఫైనల్గా ఆకుకూర రెడీ అయిపోయిందండి. ఒకసారి కలిపి
స్టవ్ బంద్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకొంచెం కూర ఉంచిన ఇందులోనే రైస్ వేసుకుందాం. ఇది పిల్లలకి బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి. పిల్లలు వద్దు అన్న కూరలు ఉంటాయి కదా, అది లంచ్ బాక్స్లో పెట్టాలి. అంటే నాకు తెలిసిన లాజిక్ అది. ఇంకా ఖచ్చితంగా తింటారు. అందుకని ఎప్పుడు నేను అన్ని కూరలు చేస్తాను, అన్ని ఫుడ్లు పెడతాను పిల్లలకి. ఇలా లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకుంటే కలిపి పెట్టే కన్నా కొంచెం గిన్నెలో కొంచెం ఈ గిన్నె వేడిగా ఉంటుంది కదా, ఫ్రై లాగా అయిపోతుంది అనమాట. అప్పుడు ఈజీగా తినేస్తారు. నచ్చిందా? ఈ వీడియో నచ్చిందా?